హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే మేమైతే పతంగి ఎగరేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు పైకి ఎగరాలి అంతే. పైకి ఎగరా పతంగి పేం చేయాలి. అరే పతంగిరా, ఇప్పుడు మనం ఆ పతంగిని కాట్ చేయాలి బ్రో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఆ పతంగి కానీ పతంగి ఎగురుతలేదు మా ఉంది. ఇదే నెత్తినొప్పి వచ్చింది. గంట నుంచి ట్రై చేస్తున్నాను, అయినా సరే అది ఎగురుతలేదు. మా పతంగి తీస్తున్నావు కదా యాసిన్, ఇస్తలేడా? ఏమరా యాసిన్ ఇట్లా చేస్తావు? మంచిగా పతంగి ఎగిరిద్దామంటే అరే పతంగిరా, ఏ మాంజా 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 మాంజా, ఏ మాంజా ఆడ కనిపిస్తుంది కిందికి వస్తా. గాయ చాలా బిల్డింగ్ పైన ఉంటుంది. అదృష్టం అంటే అది. ఏ డోరా మస్తు ఉందిరా దానికి. మాడు పైకి ఎక్కింది పతంగ్ కొట్టుకోవడానికి, అయినా సరే పతంగ్ దొరకలే. అది అక్కడికి వెళ్ళి పోయిందిరా, ఇక్కడికి వెళ్ళి వచ్చింది దొరుకుతుండే పక్క. దిగు దిగు కిందికి దిగు. క్యావరే పతంగ్. అరే ఎందుకు కొట్లాడతారా ఊకనే? शेड जो नाही राणीला अप्पो कमला हासन కమలాసన్ అంటే కమలాసన్ కన్నా పెద్దోడు మనోడు. షూటింగ్ లో తీసుకుంటారా పతంగ? పతంగ పోయినందుకు ఏడుస్తున్నావా మరి? ఎప్పుడు అయ్యా. సో గైస్ ఫైనల్లీ మోహన్ పతంగ అయితే రండి. నాకు పతంగ ఏదైనా ఒకటి కాటే వస్తుందా? వచ్చిందా? లేదు కదా, కాటు కాలేదు కదా. కొంచెం కిందికి వస్తే మన బిల్డింగ్లో పడుతుంది, లేదంటే అవతల బిల్డింగ్లో పడుతుంది. అది అరే అవతలకి పోతాయి రా, అవి అవతలకి వస్తలేవు. మాంజా చూడు, మాంజా కనిపిస్తుంది. పోయిందా? డీలీస్ 2 పతంగ డీలు వస్తున్నాయి. పోయిందిరా మాంజా పట్టుకో దొరికింది. యాసిన్ పతంగ్ దొరికింది. చూసినావా? నయ్యా మరి కిందకి పోయిందంటే దొరికిందంటే దొరకకుండా మనకు దాని పైకి ఎక్కి పట్టుకుంటున్నాడు. సో గైస్ ఫైనల్లీ ఒక పతంగ్ అయితే ఏడుంది పతంగ్. ఈ పతంగ్ మొత్తం చింపేసినాడు ఎగరక. గైస్ ఫైనల్లీ మాకైతే ఒక పతంగ్ దొరికింది అనమాట. ఇంతకుముందు ఒక పతంగ్ మాది ఎగరకపోవడం వల్ల దాన్ని మొత్తం చింపేసిన. సో ఇంకో పతంగ్ దొరికిందని పైకి ఎక్కినందుకు ఒకవేళ దాని పైకి ఎక్కకుండా వస్తుంది. మాకు పతంగి దొరకకుండా ఏకీ పతంగ్ కాదు, పతంగ్ ఏం కాదు. और एक पतंग था लेकिन वो पतंग उस वाले बिल्डिंग में गिर गया. वो लोग को एक मिला वो लोग को. గైస్ ఇంకో పతంగ్ వచ్చింది కానీ ఆ పతంగ్ వచ్చి చాలా బిల్డింగ్ పైన ఉంటుంది. మాకు అసలు డోరా కూడా దొరకలేదు. ఆ పక్క బిల్డింగ్కి వెళ్ళిపోయింది అనమాట. ఈ బిల్డింగ్లో ఉండి పక్క దాన్ని పట్టుకుంటుంది వెళ్ళని సరే, కానీ మాకు దొరకలేదు, అదృష్టం బాధలేదు కాబట్టి. సో గైస్ ఇక్కడైతే ఒక పతంగ్ దొరికి దాన్ని ఎగరేయడానికి ట్రై చేద్దాం. అండ్ అక్కడ ఒక పతంగ్ ఎగురుతుంది బ్లూ కలర్, దాన్ని కాట్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. పైకి ఎక్కినందుకు దొరికింది అంటే దొరకకుండా తెలుసా? డోరీ కూడా మస్తు దొరికింది. యాసన్ గడ పర్సన్ అయితే మాకెందుకు దొరకలేదు అని చెప్పాను కదా యాసన్. దొరికితే కదా నీకు టెన్షన్ తీసుకున్నారు సార్. ఎందుకు రా బాధకున్నావు? నాకు అర్థమవుతుంది. ఇప్పుడు పక్క కాట్ చేసావా? నీ పదం కాట్ అవుతుందా? నువ్వు కొంచెం ఆపితే నేను చుక్కు మొత్తం తీసేస్తా. నీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు.
అరే వైట్ కలర్ దారం ఉంది కదా గట్ట అది. వచ్చే పతంగ్ అదేరా. పక్క బిల్డింగ్లో ఈ బిల్డింగ్లో యుద్ధం జరుగుతుంది గాయస్ పతంగ్ గురించి. ఏమవుతుందండి నీ పతంగి? చికెన్ బిర్యానీ తిన్నారా గమ్ముతారా? తిన్నట్టుంటా చూడు. సో గైస్ అలా పతంగ్ అయితే ఆ బిల్డింగ్ పైన ఇరుకుంది. అలా బిల్డింగ్ పైన ఇరుకుంది. సో తీసేసారు ఈజీగా. నా పతంగ్ ఆకాశంలో చిక్కుడు లాంటిది రా. మీ మాంజ ఎక్కడినా సరే నా పతంగ్ దగ్గరికి రాదు. స్టార్ కూడా ఉంది ముందే. అరే మోడల్ మోడల్ పతంగ్ పోయిందా? వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. పతంగ్ స్కామ్ చేసింది మేమే పాపం పోరోళ్ళు. లపాట్ లపాట్. ఓ అన్న తమ్ముల అనుబంధం జన్మ జన్మకి సంబంధం. ఓయ్ జామగడ్డి కాస్తాయి జామకాయలు జామకాయలు. సో గైస్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందుకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.